హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనతో ఉన్నారు ఆదిత్య గారు. ఆదిత్య నా ఫ్రెండ్ కూడా. అండ్ అతను ఒక బ్యాంక్ మేనేజరు, 11 సంవత్సరాలుగా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఈరోజు వాడితో మాట్లాడి బ్యాంకింగ్ గురించి తెలుసుకుందాం. నమస్తే ఆదిత్య గారు. నమస్తే శివ. హాయ్. ఇంకా ఆదిత్య, థ్యాంక్ యూ వచ్చినందుకు పోడ్కాస్ట్కి. థ్యాంక్ యూ సో మచ్. అదే చాలా రోజుల నుంచి అడుగుతున్నా చేద్దామని. ఇక ఈరోజు కుదిరింది ఫైనల్లీ. అసలు ఎలా బ్యాంకింగ్లోకి వచ్చినావు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 11 సంవత్సరాలని తెలుసు. ఎలా వచ్చినావు, ఇప్పుడు ఎలా ఉంది, కొంచెం చెప్తే తెలుసుకుంటా. తప్పకుండా. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను చేసింది ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. కానీ నేను వచ్చింది క్వైట్ ఆపోజిట్. అదే అంటారు కదా, మనం చదివినవి మాత్రం తర్వాత ఉపయోగపడవాలి. అందులో నేను ఒక ఎగ్జాంపుల్ అనమాట. నేను చేసిందేమో ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో నేను ఆ తర్వాత ఏంటంటే జాబ్ సర్చ్ మీద హైదరాబాద్ వచ్చాను అనమాట. హైదరాబాద్ వచ్చి మార్నింగ్ పూట అట్లా సాఫ్ట్వేర్ కోర్సెస్ జావా అవన్నీ నేర్చుకుంటున్నాను మా బ్రదర్ వాళ్ళ రికమెండేషన్ వల్ల. ఎందుకంటే తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో నేను అట్లా చూసుకుంటూ ఉంటే నేను ఉండే హాస్టల్లో మా ఫ్రెండ్స్ అందరు జిఆర్ఈ ఐఎల్టీఎస్ అవి ప్రిపేర్ అవుతున్నారు అనమాట. సో వాళ్ళ అంతా మ్యాథ్స్ ప్రిపరేషన్ అవి అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే నేను క్లారిఫై చేస్తూ ఉండేది అనమాట. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. సో అట్లా క్లారిఫికేషన్లో ఏమైందంటే, అరే బాగా చేస్తున్నావు, వై డోంట్ యూ ట్రై ఫర్ బ్యాంక్ జాబ్స్ అన్నారనమాట. ఓకే, ఎట్లయితే ట్రై చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్న జావా అనేది ఏంటంటే నా ఎలక్ట్రికల్కి క్వైట్ డిఫరెన్స్ అనమాట. నా స్ట్రీమ్ కాదు అది. మళ్ళీ నేను కొత్తగా సరే బ్యాంకింగ్లో మ్యాథ్స్ అంటే ఆల్రెడీ నాకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి సో లెట్స్ ట్రై అని చెప్పేసి మార్నింగ్ పూట ఏమో బ్యాంకింగ్ కోర్సెస్కి వెళ్ళేవాడిని, ఈవినింగ్ ఏమో జావాకి వెళ్ళేవాడిని. అట్లా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 monthsలోనే ఐ క్రాక్డ్ ఆల్ ద ఆర్ఆర్బి ఎగ్జామ్స్, క్లరికల్ ఎగ్జామ్స్ అండ్ వన్ ఆఫ్ ది బ్యాంక్, ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న బ్యాంక్లో పీఓది కూడా క్రాక్ చేశాను అనమాట. నేను అప్పుడు ఏమైందంటే అట్లా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతా ఉన్నాను. నాకు జస్ట్ 3 months కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ద బ్యాంకింగ్ అనమాట. క్వశ్చన్స్ కానీ అవన్నీ. సరే ఓకే వచ్చింది కదా అని ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను. ఫస్ట్ ఆర్ఆర్బీస్కి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూస్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా నాకు ఆ క్వశ్చన్స్ గురించి. సో అందులో నుంచి నాది ఎలిమినేట్ అయింది ఇంటర్వ్యూ టైంలో. రిటర్న్ ఓకే, ఇంటర్వ్యూలో పోయింది. తర్వాత గవర్నమెంట్ బ్యాంక్స్ క్లర్క్స్ దానికి వెళ్ళాను. అక్కడ కూడా సేమ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నాది ఆన్సర్ మ్యాచ్ కాలేదన్నమాట. ఎందుకంటే ఇంకా అప్పటికి నాకు ఏంటంటే ఈ బ్యాంక్లో నేను జాయిన్ అయిన బ్యాంక్లో ఒక 1 month టైం ఉందన్నమాట ఇంకా నాకు ఇంటర్వ్యూకి కాల్కి. సో ఎగ్జాక్ట్లీ. సో నేను ఈ పాత ఎక్స్పీరియన్స్ అన్నీ తీసుకొని నేను ఆ మిస్టేక్ చేయలేదన్నమాట. ఓకే, ఇలా మిస్టేక్ చేయకూడదు. ఎందుకంటే దే ఆస్క్డ్ అబౌట్ మై పర్సనల్ లైఫ్ ఓన్లీ, బట్ ఐఎమ్ అనేబుల్ టు రెస్పాండ్ ద కరెక్ట్ ఆన్సర్. మా బిజినెస్ గురించి అడిగారు. మాది రైస్ మిల్ అనమాట, డాడీ వాళ్ళది. వాళ్ళు పర్ ఏకర్ ఎంత వస్తుంది, అసలు మీ రైస్ మిల్ కెపాసిటీ ఎంత అవన్నీ నేను చెప్పలేకపోయాను అనమాట. ఓకే, ఐ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దీస్ అని. సో ఆ 1 monthలో ఈ ఇంటర్వ్యూ కావాల్సినవన్నీ ప్రిపేర్ అయ్యి ఐ క్రాక్డ్ అండ్ ఐ జాయిన్డ్ మై బ్యాంక్ యాజ్ అ ప్రొబిషనరీ ఆఫీసర్ ఇన్ ద ఇయర్ 2013. 2013 నుంచి ఉన్నారు? ఎస్. అంటే నా బీటెక్ 2012 కంప్లీట్ అయింది. 2013లో నేను బ్యాంక్లో ప్రొబిషనరీ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. మామూలుగా మీ డైలీ రొటీన్ ఎట్లుంటుంది? అంటే మీ పర్సనల్ది కాదు, బ్యాంక్లో మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? మామూలుగా మేమేమనుకుంటామంటే వీళ్ళు పొద్దున్న వస్తారు, సాయంత్రం దబ్బున బంద్ చేసుకొని వెళ్ళిపోతారు బ్యాంక్ని అని అనుకుంటాం. కానీ బ్యాంకు ఓపెనింగ్ కంటే ముందే కొన్ని లెక్కలు చూసుకోవడం, మళ్ళీ క్లోజ్ అయిపోయినాక కూడా లెక్కలు చూసుకోవడం, ఇట్లా ఉంటుంటాయి కదా, అది ఎట్లుంటుంది? కరెక్ట్ శివ, మంచి క్వశ్చన్. ఇది ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు అది ఒక అపోహ అనమాట. బ్యాంకింగ్ వాళ్ళు 4:30, 5:30 క్లోజ్ చేసి హ్యాపీగా వెళ్ళిపోతారు అనేది. ఇంటికి వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్లీ. అదేంటంటే మాకు కస్టమర్ ట్రాన్సాక్షన్స్ 4:30కి కంప్లీట్ అయినా కానీ మా ఇంటర్నల్ అకౌంట్స్ చాలా ఉంటాయి. ఒక డేలో మాది స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ మేము రాగానే ఫస్ట్ చేసుకునేది ఏంటంటే మొత్తం డెస్క్ అంతా క్లీన్ చేసుకుంటాం. ఏమన్నా పెండింగ్ వర్క్స్ ఉన్నాయా, ఏమన్నా కస్టమర్ కంప్లైంట్స్ ఉన్నాయా, గ్రీవియన్సెస్ ఉన్నాయా, ఫస్ట్ ½ an hourలో అవి సెట్ చేసుకుంటాం. సో మేము ఏంటంటే ఒక ½ an hour ముందలే వస్తామంట బ్యాంకుకి. ఒక నార్మల్ బ్యాంకర్ అనే అతను ఒక ½ an hour ముందలే వస్తాడు. సో దట్ హీ విల్ సెట్ ఆల్ ద పెండింగ్ ఫైల్స్ క్లియర్డ్ అనమాట. సో తను ఆ రోజులో ఏం ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే దానికి
జరుగుతుంది అనమాట. ఫస్ట్ మేము మా అన్ని సెట్ అయినాక ఫస్ట్ క్యాష్ ఓపెన్ చేస్తాము. క్యాష్ ఒకసారి చెక్ చేసుకుంటాం, అంటే నిన్న నైట్ మేము పెట్టిన క్యాష్ మార్నింగ్ టాలీ అయిందా అనేసి అది చూసుకుంటాము. ఒక నార్మల్ డేలో మాకు జరిగేది ఏంటంటే బిజినెస్ పీపుల్ క్యాష్ వేయడం, నార్మల్ పీపుల్ క్యాష్ తీసుకోవడం. ఇంకొకటి మాకు ఇలా రూరల్ ఏరియాస్లో మెయిన్ జరిగేది ఏంటంటే గోల్డ్ లోన్స్ బిజినెస్ ఒకటి ఉంటుంది. మా ఒక ఆర్టీజీఎస్, నెఫ్ట్ ట్రాన్స్ఫర్స్ అంటే వేరే బ్యాంకుకి అమౌంట్ పంపించడము, అండ్ లోన్ ఎంక్వైరీస్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఆర్డీస్. ఇది ఒక బ్యాంక్లో రోజు జరిగే ట్రాన్సాక్షన్స్ అనమాట. ఇప్పుడు మీరు బ్యాంకర్స్ ఇప్పుడు డబ్బులు వేస్తారు, రెగ్యులర్ పీపుల్ తీస్తారు అంటున్నారు కదా. ఇప్పుడు యూపీఐ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏటీఎంస్ కూడా మెయింటైన్ చేస్తారు కదా బ్యాంక్స్. ఇవి వచ్చిన తర్వాత ఇవి బ్యాంక్స్ని ఎలా ఎఫెక్ట్ చేసినాయి? ఇది అసలు అనుకోనిది అసలు ఎంత డ్రాస్టిక్ చేంజ్ అంటే, ఇది వరకు ప్రతి దానికి 100 రూపీస్ ఉన్నా 10 రూపీస్ ఉన్నా దానికి క్యాష్ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా జరిగాయి. ఇదివరకు ఫుట్ఫాల్ కూడా ఎక్కువ ఉండేది కస్టమర్స్. ఎప్పుడైతే ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది వచ్చిందో అసలు ఇది చాలా ఒక రివల్యూషనరీ అనమాట. అమౌంట్ ఎవరికైనా పంపించడం కానీ చాలా ఈజీ. లేకపోతే ఇదివరకు ఒక 500 పంపించాలన్నా దే షుడ్ కమ్ టు ద బ్యాంక్ అనమాట. బ్యాంక్ వచ్చి ఆ ఫామ్ ఫిల్ చేసి ఆర్టీజీఎస్ డీటెయిల్స్ రాసి అది మళ్ళీ ఏదైనా చిన్న మిస్టేక్ అయినా అది రిటర్న్ వచ్చి అదంతా అది అసలు అదొక పెద్ద తలకాయ చాలా డిఫరెన్స్. అసలు మీకు చాలా టైం కూడా వేస్ట్, చాలా టైం వేస్ట్, ప్లస్ చాలా టైం సేవ్ అవుతుంది కూడా కస్టమర్స్ కూడా. ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఇస్ దేర్, ఇప్పుడు ఒక 5,000 పంపించాలంటే మేము బ్యాంక్ నుంచి నెఫ్ట్ కొడితే అది 2 hours పట్టచ్చు, 1 hour పట్టచ్చు. అది మనం చెప్పలేమన్నమాట సెటిల్మెంట్ టైం. బట్ యూపీఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్, ఇన్స్టెంట్గా వెళ్తుంది. రియల్లీ ఇట్ ఈస్ ఎ రివల్యూషనరీ ఫర్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఈ యూపీఐ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలాంటి నెఫ్ట్ ఆర్టీజీఎస్ తగ్గింది, కానీ మామూలుగా జనరల్గానే ఈ ఐఎంపిఎస్ అంటే ఏంటిది, నెఫ్ట్ అంటే ఏంటిది, ఎన్ఈఎఫ్టీ నెఫ్ట్ అంటే ఏంటిది, ఈ ఆర్టీజీఎస్ అంటే ఏంటిది? ఓకే, మామూలుగా మనం బ్యాంక్ లో మనం యాప్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు 3 ఆప్షన్స్ చూపిస్తాయి. అది ఎందుకు? ఎగ్జాక్ట్లీ మంచి క్వశ్చన్. ఎందుకంటే అది చాలా మంది నెఫ్ట్ లో కొట్టేసి మాకు ఇంకా అమౌంట్ రాలేదంటారు. మీరన్నా మంచి క్వశ్చన్. అది ఐఎంపిఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్. అది విత్ ఇన్ 5 to 10 minutes సెటిల్ అయిపోతుంది మనం చేసిన ట్రాన్సాక్షన్. సెటిల్ అవ్వలేదు అంటే ఏదర్ బ్యాంక్స్ సర్వర్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు, అంతే తప్పితే కానీ అదర్వైజ్ ఇట్ విల్ సెటిల్ ఇమీడియట్. ఐఎంపిఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్. నెఫ్ట్ అంటే ఏంటంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటారు దానిని. అది ఏంటంటే మనకి మినిమం అమౌంట్, మ్యాక్సిమం అమౌంట్ వచ్చి 2 lakhs అనమాట. 2 lakhs బిలో ఏ ట్రాన్సాక్షన్స్ జరిగినా అది నెఫ్ట్ కింద వెళ్తుంది. నెఫ్ట్లో ఏం చూస్తామంటే ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్, నేమ్, ఈ 3 మ్యాచ్ అయితేనే వారికి సెటిల్ అవుతుంది. అన్లెస్ ఈ 3 మ్యాచ్ కాకపోతే మళ్ళీ మీ అకౌంట్కి రిటర్న్ అవుతుంది. ఐఎంపిఎస్ అట్లా కాదు, అకౌంట్ నెంబర్ మ్యాచ్ అయిందా, ఐఎఫ్ఎస్సి కోడ్ మ్యాచ్ అయిందా, నేమ్తో సంబంధం లేదు, వెళ్ళిపోతుంది, అమౌంట్ వెళ్ళిపోతుంది. ఐఎంపిఎస్ లిమిట్ ఎంత? 2 lakhs. ఐఎంపిఎస్ కూడా 2 lakhs. ఐఎంపిఎస్ 2 lakhs ఎగ్జాక్ట్లీ. 2 lakhs. ఇమీడియట్గా 2 lakhs. నెఫ్ట్ 2 lakhs. బట్ అంటే మేము బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఏంటంటే ప్రిఫర్ చేసేది అది. నెఫ్ట్ కూడా 2 lakhs అబోవ్ కూడా మనం చేయొచ్చు అనమాట. కాకపోతే 2 lakhs అబోవ్ ఏంటంటే సమ్ అర్జెంట్ బిజినెస్ ఆర్డర్స్ అలా బిజినెస్ పీపుల్కి అని. సో అదేంటంటే ఆ స్లాబ్ మేము ఆర్టీజీఎస్లో కన్వర్ట్ చేసాం. ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అనమాట. అదేంటంటే మ్యాక్సిమమ్ ఆఫ్ 15 minutes అబోవ్ 2 lakhs ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్ మేము ఆర్టీజీఎస్ ద్వారానే కడతాం బ్యాంకింగ్లో. దానికి ఏం లిమిట్ లేదు, ఎంతైనా పంపించవచ్చు. ఆర్టీజీఎస్లో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఈ నెఫ్ట్ అనేది ఎక్కువ మేము ఎందుకు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ప్రిఫర్ చేస్తామంటే, ఇఫ్ ఎనీ సమ్ నేమ్ మిస్ మ్యాచ్ ఉన్నా ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ టు హిజ్ కస్టమర్ అకౌంట్కి క్రెడిట్ వచ్చేస్తుంది. సో మేము మ్యాక్సిమం నెఫ్ట్ ప్రిఫర్ చేస్తాం. బట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఒక 1 రూపీ ఇప్పుడు వచ్చేసింది కదా, ఇప్పుడు అంతా యూపీఐ వచ్చింది, అన్నీ 1 రూపీ కొట్టి ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకొని ప్లీజ్. బికాస్ బ్యాంకింగ్లో రోజులో కంప్లైంట్స్ ఒక 3 కంప్లైంట్స్ వచ్చినాయి అనుకోండి, ఒక కంప్లైంట్ ఇదే ఉంటుంది, సార్ మేము అమౌంట్ రాంగ్ పర్సన్కి, సార్ వై డోంట్ యూ ట్రై ఫర్ 1 రూపీ. ఇఫ్ 1 రూపీ వచ్చింది అనుకోండి, వాళ్ళు కన్ఫర్మ్ చేశాడు అనుకోండి, మీరు తై కట్టేయచ్చు. వై షుడ్ వీ టేక్ రిస్క్? అదొకటి. ఇప్పుడు మామూలుగా బ్యాంక్స్కి వచ్చినప్పుడు జనరల్గా అందరికీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అని అంటారు. కాకపోతే బ్యాంక్స్లో సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది, కరెంట్ అకౌంట్ అని ఉంటుంది, మళ్ళీ కరెంట్ అకౌంట్లే ఫర్మ్ అకౌంట్స్ అని మళ్ళీ వేరే తిరిగి ఉంటాయి. మూడింటికి డిఫరెన్స్ ఏంటిది? ఓకే,
సేవింగ్ అకౌంట్ అనేది ఏంటంటే బేసిక్గా ఒక పర్సన్ తన అమౌంట్ని సేవ్ చేసుకోవడానికి, అందులో ఏంటంటే బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ ఇస్తుంది అనమాట సేవింగ్ అకౌంట్లో. కరెంట్ అకౌంట్ అనేది ఏంటంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కోసం, అది ఇండివిజువల్ పేరు మీద ఓపెన్ చేయొచ్చు అండ్ ఆల్సో ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఫర్మ్ కూడా ఓపెన్ చేయొచ్చు. కరెంట్ అకౌంట్ అనేది ఏంటంటే దానికి వడ్డీ అనేది ఏమీ రాదనమాట. కానీ ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయి, ఇఫ్ దే మెయింటైన్ హయ్యర్ బ్యాలెన్సెస్ ఇన్ ద అకౌంట్ దే ఆర్ ఆఫరింగ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ బేస్డ్ ఆన్ ద అమౌంట్ స్లాబ్స్ అనమాట. అందులో ఉన్న అమౌంట్స్ని బేస్ చేసుకొని కొన్ని బ్యాంక్స్ వడ్డీ కూడా ఇస్తున్నది. బేసిక్గా సేవింగ్ కరెంట్కి డిఫరెంట్ ఏంటంటే ఒకటే, సేవింగ్ అంటే మన సేవింగ్ పర్పస్ గురించి, ఏమన్నా ఎమర్జెన్సీలో వాడుకోవడానికి దాని గురించి అనమాట, లైక్ ఇన్వెస్ట్మెంట్స్ ఎనీథింగ్ అట్లా అనమాట. కరెంట్ అనేది మన డే టు డే బిజినెస్ ఆపరేషన్స్ జరుగుతాయి కదా, క్యాష్ వేయడం, వేరే వాళ్ళకి పంపించడం, ఆర్టీజీఎస్, ఆర్డర్స్ పెట్టుకోవడం, ఏమన్నా బిజినెస్ ఆర్డర్స్, ఇన్వెంటరీ కొనుక్కోవడం, అదంతా కరెంట్ అకౌంట్ కింద వస్తుంది. మరి ఈ కరెంట్ అకౌంట్లలో పర్సనల్ కరెంట్ అకౌంట్స్ ఏంటివి, ఫర్మ్ కరెంట్ అకౌంట్స్ ఏంటివి? ఎస్, కరెంట్ అకౌంట్లో అది ఇండివిజువల్ ఫర్మ్. మ్యాక్సిమం ఇండివిజువల్ అకౌంట్స్ ఎవరు వాడతారంటే బేసిక్గా కాంట్రాక్టర్స్ వాడతారు. ఎందుకంటే కాంట్రాక్ట్స్ అనేవి చాలామంది వాళ్ళ ఇండివిజువల్ నేమ్స్లోనే తీసుకుంటారంట. సమ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్కి, రోడ్స్ వేసే వాళ్ళు కానీ, ఇట్లా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా మ్యాక్సిమం ఇండివిజువల్గా ఎవరైతే బిజినెస్ పెడతారో, మ్యాక్సిమం నేను చూసిన వాటిలో ఇండివిజువల్గా బిజినెస్ ఎవరైనా చేస్తున్నారు అంటే వాళ్ళు ఎక్స్క్లూజివ్గా వీటికి వస్తున్నారు. ఫర్మ్కి ఏంటంటే కొంచెం జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని ఒక స్ట్రీమ్ లైన్లో వెళ్ళాలి మనం ఫ్యూచర్లో బ్యాంక్తో అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఈ ఫర్మ్ నేమ్లో వెళ్తుందంట. మ్యాక్సిమం నేను చెప్పగలిగేది అంటే ఇది కాంట్రాక్టర్స్ వీళ్ళు ఎక్కువ ఇండివిజువల్ నేమ్లో తీసుకుంటారంట. ఓడి లోన్కి టర్మ్ లోన్కి అసలు డిఫరెన్స్ ఏంది? మామూలుగా చాలామంది నేను ఓడి తీసుకున్నా, నేను లోన్ తీసుకున్నా అంటారు, కానీ బేసిక్ డిఫరెన్స్ ఏంటి అసలు ఓడి లోన్కి టర్మ్ లోన్? ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్. అది ఓడి ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ అనమాట. టర్మ్ లోన్ అనేది ఏంటంటే టర్మ్ లోన్ నుంచి ఒక అసెట్ క్రియేట్ అవుతుంది ఒక పర్సన్కి. టర్మ్ లోన్ అంటే ఏంటంటే ఒక అసెట్ క్రియేషన్, లైక్ హోమ్ లోన్ అనమాట. అంటే తన నుంచి ఏంటంటే తనకు ఒక అసెట్ ఏర్పడుతుంది, అంటే ఇల్లు అనేది. ఎగ్జాక్ట్లీ, ఇల్లు, కార్ లోన్, ఇట్ ఈస్ ఆల్సో ఏ టర్మ్ లోన్. ఎందుకంటే తనకంటూ ఒక ఆస్తిలాగా ఏర్పడుతుంది అని. ఇది ఓవర్ డ్రాఫ్ట్ అనే లోన్ ఏంటంటే ఇట్స్ ఎ వర్కింగ్ క్యాపిటల్ లోన్. మన డైలీ ఆపరేషన్స్ కోసం బిజినెస్ వాళ్ళు ఏమన్నా ఇన్వెంటరీ, షార్ట్ టర్మ్ ఫండ్స్ లాగా అనమాట. ఇప్పుడు ఏదైనా మనం ఇన్వెంటరీ స్టాక్ కొనాలి, సో యూ కెన్ యూజ్ దిస్ ఓడి అండ్ మళ్ళీ రియలైజ్ అవుతుంది కదా, మనం సేల్ చేస్తాం కదా, అమౌంట్ రియలైజ్ అవుతుంది కదా, సో యూ కెన్ క్రెడిట్ బ్యాక్ దట్ అమౌంట్ టు ద ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ అండ్ మళ్ళీ యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం ఎంతైతే క్రెడిట్ ఇచ్చామో దానికి తగ్గట్లు మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. టర్మ్ లోన్లో ఏంటంటే ఇట్ ఈస్ లైక్ అన్ ఈఎంఐ అనమాట. అది మంత్లీ ఒక ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ లాగా వస్తుంది. ఇఫ్ వన్స్ యూ రీపేడ్నా మళ్ళీ దాన్ని వాడుకోవడానికి ఉండదు అనమాట. ఓవర్ డ్రాఫ్ట్ ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ సూట్స్ ఫర్ ద బిజినెస్ పీపుల్ ఫర్ డైలీ బ్యాంకింగ్ ఆపరేషన్స్, డే టు డే ఆపరేషన్స్ అనమాట. సరే, మీరు బ్యాంక్స్ అంటేనే బ్యాంక్స్ మాకు లోన్స్ ఇస్తాయి అని అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు బ్యాంక్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది మంచి క్వశ్చన్. బ్యాంక్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే మీలాంటి వేరే పర్సన్స్ వేయడం వల్లే వస్తుంది మాకు అమౌంట్. ఫిక్స్డ్ డిపాజిట్స్ వేస్తారు కదా, దానివల్ల సేవింగ్ అకౌంట్లో బ్యాలెన్సెస్ మెయింటైన్ చేస్తారు, కరెంట్ అకౌంట్లో బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తారు. సో వాటినే మేము రొటేషన్ చేస్తా ఇండైరెక్ట్గా, అవి వాటినే మేము మళ్ళీ వడ్డీకి తిప్పుకొని అట్లా బ్యాంకింగ్ ఇండస్ట్రీ అనేది. అసలు బ్యాంకింగ్ ఇండస్ట్రీ బేసిక్ టర్మే అది, యాక్సెప్ట్ డిపాజిట్స్, లెండ్ మనీ టు ద బారోవర్స్. మా దగ్గరనే తీసుకొని మాకు ఇస్తారండి, బట్ మేము పక్కా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాం అనమాట. అది అమౌంట్ అనేది ఇప్పుడు సపోజ్ మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారనుకోండి, అది మనకి నమ్మకం ఉండదు వచ్చేదాకా అమౌంట్. బ్యాంక్ అనుకోండి మీకు ఆ నమ్మకము భరోసా ఉంటుంది. ఇప్పుడు లోన్స్ తీసుకుంటున్నారు, ఓకే, కానీ ఇప్పుడు కొన్నిసార్లు పరిస్థితి ఎట్లుంటుందంటే మేము కట్టలేని పరిస్థితి ఉంటుంది. ఓకే, అప్పుడు ఏం చేయాలి? మేము బ్యాంక్ని అప్రోచ్ అయ్యి ఎలా అప్రోచ్ అయ్యి మా లోన్ భారాన్ని తగ్గించుకోవచ్చు? ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మాకు? ఓకే, మనకేంటంటే మంచి క్వశ్చన్. మనకి కొందరు ఏంటంటే పీకల లోతులో మునిగి నాకు వస్తారనమాట, సార్ ఇప్పుడు నా వల్ల కావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని.
దానికన్నా మీరు అన్నట్లు మనకి ఎర్లీ స్టేజెస్లోనే తెలుస్తుంది మనకి, అరే ఈఎంఐ కట్టగలమా కట్టలేమా, అసలు అది ఎందుకు వచ్చింది. ఒకసారి మీరు బ్యాంకులో కన్సల్ట్ అయ్యారనుకోండి, ఆ రూట్ కాజ్ అనేది మాకు అర్థమవుతుంది. అంటే అది ఎందువల్ల అయింది, బిజినెస్ ఫెయిల్యూర్ వలన, లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వలన, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వలన. మేము ఒకటి కస్టమర్కి అడ్వైస్ చేసేది ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళకి ఇబ్బంది అని తెలిసిందో అప్పుడే బ్యాంక్ను అప్రోచ్ అయ్యారనుకోండి, సో విల్ గివ్ బెటర్ సొల్యూషన్ బేస్డ్ ఆన్ ఆ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని మేము మంచి సొల్యూషన్స్ ఇవ్వడానికి ఉంటుంది. ఏదైనా బిజినెస్ సపోజ్ అంటే ఆ సొల్యూషన్ అంటే ఎలాంటిది? అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా బిజినెస్ ప్రాబ్లం అయిందనుకోండి, అది చూసుకొని ఓకే దానికి కొంచెం ఫండింగ్ ఇవ్వడం, సో దట్ మళ్ళీ బిజినెస్ రీస్టార్ట్ చేసుకోవడానికి ఎమర్జెన్సీగా ఏమన్నా ఫండ్స్ కావాలన్నా అట్లా హెల్ప్ చేస్తుంది అనమాట బ్యాంక్. అలా వదిలేశారనుకోండి, అది మనం మన చేయి జారిపోతుంది అనమాట. నా సజెషన్ ఏంటంటే, ఏమన్నా మీకు ప్రాబ్లం వచ్చి నేను ఈఎంఐ కట్టలేకపోతున్నాను అంటే మాత్రం ఫస్ట్ అది ఎందుకు చెప్పేయండి బ్యాంకుకి, దేనివల్ల మీరు కట్టలేకపోతున్నారు అది చెప్పారనుకోండి, బ్యాంక్ ఆలోచిస్తుంది ఏ విధంగా దాన్ని రివైవ్ చేయగలుగుతాము, ఈ పర్సన్ని ఎలా నిల్చోబెట్టాలన్నది కూడా బ్యాంక్ ఆలోచిస్తుంది. అంటే ఇప్పుడు ఏమన్నా ఈఎంఐ తగ్గించడం కానీ ఇంట్రెస్ట్ తగ్గించడం కానీ అలాంటివి ఏమైనా చేస్తారా? అది కూడా మంచి క్వశ్చన్. మనం ఏంటంటే మళ్ళీ ఏదైనా అప్పుడు మీరు అన్నట్లు ఏదైనా లాస్ అయినా అట్లా ఏమన్నా కట్టలేకపోతుంటే మేము మళ్ళీ ఆ టైంలో మళ్ళీ ఇంకొకసారి సిబిల్ రిపోర్ట్ చెక్ చేస్తాం, ఎలా ఉంది తన ట్రాక్ రికార్డ్ అని చూస్తాము. ఇఫ్ హీఈస్ గుడ్, పక్కా 100% చెప్పగలను బ్యాంక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తాయి. ఇంకొకటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిందంటే ఆటోమేటిక్గా ఈఎంఐ తగ్గిపోతుంది. అది 100%. వీటన్నిటికి మనం కరెక్ట్గా ఉండాలంటే ఈ సిబిల్ అనేది హార్ట్ అనమాట. ఇప్పుడున్న కండిషన్స్లో మన హెల్త్ చెకప్ ఎట్లానో ఇప్పుడున్న బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సిబిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మాత్రం బాగా మెయింటైన్ చేయండి. 100% బ్యాంక్స్ ఆర్ రెడీ టు హెల్ప్ యూ. అది ఏ సిచ్యువేషన్లో అయినా బ్యాంక్స్ రెడీగా ఉంటాయి. మీ సిబిల్ కానీ బాగా ఉంచుకున్నారంటే 100% ఇప్పుడు మీరు కరెక్ట్గా ఈ పాయింట్లోకి వచ్చారు. ఇప్పుడు సిబిల్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇంతకీ అసలు ఆ సిబిల్ స్కోర్ అంటే ఏంటిది? అసలు ఆ సిబిల్ స్కోర్ని ఎందుకు నమ్ముతాయి బ్యాంక్స్? ఓకే, మంచి క్వశ్చన్. ఆ సిబిల్ అనేది ఏంటంటే మామూలుగా అసలు సిబిల్ అనేది ఒక కంపెనీ అనమాట. అది మామూలుగా క్రెడిట్ రిపోర్ట్ అని ఉంటుంది అనమాట బ్యాంక్స్ కోసం. ఏంటంటే ఫస్ట్ మనం బ్యాంక్లో చూసేది ఏంటంటే కస్టమర్స్ ఆ సిబిల్ రిపోర్ట్ ఎందుకు తీస్తామంటే, పాత లోన్స్ ఏమైనా తీసుకున్నారా, ఆ పాత లోన్స్ రీపేమెంట్ ఎట్లా ఉంది, అవి ప్రాంప్ట్గా ఉన్నాయా లేకపోతే డిలే ఉన్నాయా, డిలే అయితే ఎందుకు, ఆ రీజన్స్. ఎందుకంటే కొందరు కోవిడ్ టైంలో కొంచెం పేమెంట్స్ డిలే అయినాయి, ఎందుకంటే బిజినెసెస్ కొంచెం షట్ డౌన్ అవడం వల్ల కొంచెం అట్లా. సో మేము రీజన్స్ తెలుసుకుంటాం అనమాట. అసలు ఎందుకు, తను ఇంటెన్షన్ ఏంటి, అంటే తను కావాలని కట్టట్లేదా లేకపోతే తను నిజంగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయా. సో అదేంటంటే దానివల్ల సగం లోన్స్ మాకు ప్యూరిఫై అయిపోతుంది. సిబిల్ అనేది నథింగ్ బట్ అదొక మంచి మాకు హెల్ప్ఫుల్ అనమాట. సిబిల్ అనేది తన ఇంటెన్షన్ తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ సిబిల్ చూడంగానే అసలు ఎట్లా ఉంది, దాన్ని బేస్ చేసుకొని మన లోన్ 100% చెప్పగలను. ఫస్ట్ స్టెప్ దాని మీద డిపెండ్ అవుతుంది. మీరు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే జాతకాలు ఎట్లా కలవాలో, లోన్ తీసుకోవాలంటే సివిల్ కలవాలి. ఎగ్జాక్ట్లీ. నాకు ఇంకా వెరీ రీసెంట్గా ఒక అమ్మాయి వాళ్ళ మ్యారేజ్ చేసుకోకపోయి అబ్బాయిది సిబిల్ రిపోర్ట్ చెక్ చేసిందంట, ఎగ్జాక్ట్లీ అంత వచ్చిందనమాట సిబిల్ అంత ప్రిఫరెన్స్. ఎస్, వెరీ ఇంపార్టెంట్ సిబిల్. మనకి హెల్త్ ఎట్లా ఇంపార్టెంటో మనకి లోన్స్ రావాలన్నా గ్రో అవ్వాలన్నా సిబిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మాత్రం ఏదైనా డిస్టర్బెన్స్ ఉంది అంటే మాత్రం ప్లీజ్ అప్రోచ్ ద బ్యాంక్ అండ్ దే విల్ గైడ్ యూ ఏ విధంగా చేయగలుగుతారు. నేనైతే చెప్పగలను, ఒక్కరోజు కూడా డిలే చేయొద్దు, ఇమీడియట్గా బ్యాంక్ని అప్రోచ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సరే, ఇప్పుడు మంచిగా కట్టేటోళ్ళకు ఏ బాధ లేదు, కడుతున్నారు, ఓకే. ఇప్పుడు ప్రాబ్లం అంతా అప్పుడప్పుడు పేమెంట్లు మిస్ అయిన వాళ్ళతోనే వస్తుంది. అప్పుడు సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది మీరు అన్నట్టుగా. ఓకే, ఇప్పుడు నాది, నేను ఎప్పుడో నా పరిస్థితి బాగాలేక ఎప్పుడో కట్టలేదు, నా సిబిల్ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు నేను సిబిల్ స్కోర్ని బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బాగు చేసుకోవాలంటే మనది ఒకటి, అది ఇది వరకు ఉన్న లోన్స్ దేనివల్ల డిలే అయినాయి ఒకసారి తెలుసుకుంటాం. బ్యాంక్స్ అనేవి అసలు ఎందుకు అయింది, ఆ టైంలో మన హెల్త్ ఇష్యూస్ వల్ల అయిందా లేకపోతే
ఇంకా ఏదైనా కారణాల వల్ల అయినా, అంటే జాబ్ పోవడం వల్ల ఆ రీజన్స్ కనుక్కుంటాం. ఇంకొకటి, మనం సిబిల్ స్కోర్ పెరగాలి అంటే ఇప్పుడు మనకు కొత్తగా లోన్ కావాలి, అది రీపేమెంట్ జరగాలి. ఆ రీపేమెంట్ జరిగితే మళ్ళీ అది ట్రాక్లోకి వస్తుంది అనమాట సిబిల్ అనేది. కానీ ఇప్పుడు ఆల్రెడీ సిబిల్ స్కోర్ బాగలేదు అంటున్నారు కాబట్టి మనకి కొత్త లోన్స్ ముట్టడం అనేది చాలా కష్టం. రావడం అనేది కష్టం. రావడం కష్టం. మరి ఎట్లా పెంచుకోవాలి? ఎగ్జాక్ట్లీ, అది పెంచుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం ఏం చేయాలంటే మనము గోల్డ్ లోన్స్ తీసుకోవాలి. ఒక గోల్డ్ లోన్ చిన్న గోల్డ్ లోన్స్ తీసుకొని కొంచెం రీపేమెంట్ ప్రాంప్ట్గా చేసుకుంటా వాటిని స్లో నేను చెప్పను ఒకేసారిగా అసలు పడడం చాలా స్పీడ్గా పడుతుంది, పెరగడం మాత్రం చాలా పాయింట్స్లో స్లోగా పెరుగుతుంది. సో నేను ఒకేసారి చెప్పను గోల్డ్ లోన్ పెట్టగానే నాకు వచ్చేస్తుందా సార్ లోన్ అంటే, నో, అది టేక్స్ టైం, కొంచెం టైం పడుతుంది. ఎగ్జాక్ట్లీ, అది రీపేమెంట్ చేయాలి. ఇంకొకటి, ఇది నేను చెప్పకూడదు ఏమంటే, కొన్ని ఫైనాన్స్ కంపెనీలు ఆఫర్ చేస్తాయి లోన్స్, బట్ విత్ హయ్యర్ ఇంట్రెస్ట్. ఎమర్జెన్సీ ఉంది, నా రికమెండేషన్ గో ఫర్ ద ఫైనాన్స్ కంపెనీ, టేక్ ద లోన్ తీసుకోండి, కాదనట్లేదు. ఆడ రీపేమెంట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే వాళ్ళైతేనే మీకు లోన్ ఇవ్వగలగారు. బ్యాంక్ అనేది ప్యూర్ సిబిల్ని బేస్ చేసుకొని ఉంటుంది, ఫైనాన్స్ కంపెనీకి కొంచెం మార్జిన్ ఉంటుంది అనమాట, వాళ్ళ సిబిల్ స్కోర్, వాళ్ళ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. సో నేనేమంటున్నానంటే గో ఫర్ దట్ లోన్స్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే అక్కడ సిబిల్ స్కోర్ పెంచుకోవడం చూసుకోండి. ట్రాక్ అనేది కానీ అక్కడికి ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకుంటారు కదా. అవును, మరి ఎట్లా మళ్ళీ మేము బ్యాంక్లోకి మార్చుకోవచ్చా ఆ లోన్లు ఏమన్నా? కరెక్ట్ అండి. అదేంటంటే మనం ఒక 1 year కంప్లీట్ అయినాక, ఆ 2 years కంప్లీట్ అయినాక మనం సిబిల్ ఒకసారి చూసుకొని ఓకే నా స్కోర్ బాగుంది, నేను అప్పుడు ఏం చేస్తానంటే మీరు బ్యాంక్ని అప్రోచ్ అవ్వండి. బ్యాంక్ వాళ్ళు పక్కా అది టేక్ ఓవర్ లాగా తీసుకుంటారు. ఎటువంటి లోన్స్ ని మీరు టేక్ ఓవర్ చేస్తారు? ఒకటి హోమ్ లోన్స్ ని టేక్ ఓవర్ చేస్తాం మనం. హోమ్ లోన్స్ అంటే మళ్ళీ హోమ్ లోన్స్ అంటే కట్టినవా మోర్టగేజా? హోమ్ లోన్స్ మార్ట్గేజ్ లోన్స్ రెండు డిఫరెన్స్. హోమ్ లోన్స్ తీసుకుంటాం మనం, మార్ట్గేజ్ లోన్స్ టేక్ ఓవర్ చేసుకుంటాం అనమాట. హోమ్ లోన్ ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ పర్పస్ చేసే వాటిని, అండ్ రెడీమేడ్గా మనం ఫ్లాట్స్ కొంటుంటాం కదా, అవన్నీ హోమ్ లోన్స్ కింద వస్తాయి అనమాట. మార్ట్గేజ్ లోన్ అంటే ఆల్రెడీ మన యాన్సిస్టర్స్ నుంచి కానీ మనం ఆల్రెడీ కొన్ని ఉన్న ప్రాపర్టీస్ మీద కట్టిన ప్రాపర్టీస్ మీద మనం తీసుకోవాలనుకున్నప్పుడు దాన్ని మార్ట్గేజ్ లోన్ అంటారు అనమాట. హోమ్ లోన్స్ కన్నా మార్ట్గేజ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇది ఎందుకంటే అది మార్ట్గేజ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే, ఈ అమౌంట్ దేనికి యూజ్ అవుతుందో మనకు తెలియదు. కన్స్ట్రక్షన్ అయితే కట్టడానికే వాడతారు, కరెక్ట్ కదా, ఆ అమౌంట్ ఎండ్ యూజ్ అనేది ఉంటుంది అనమాట. ఈ అమౌంట్ ఎండ్ యూజ్ లేదు మనకి, అంటే దేనికి వాడతారో తెలియదు. సో దీనివల్ల బ్యాంకుకి రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానివల్ల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ, రిస్క్ బట్టి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని వీటన్నిటికన్నా పర్సనల్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ, ఎందుకంటే ఆడ ఇంకా అసలు ప్రాపర్టీ కూడా ఉండదు కదా, ఇక్కడ మార్ట్గేజ్ లోన్ ఉంటుంది. పర్సనల్ లోన్ అంటే ఇంకా జస్ట్ తన సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని, తన ఇన్కమ్ బేస్ చేసుకొని ఉంటుంది కదా. బ్యాంకుకి రిస్క్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది అనమాట. అది మొత్తం సిబిల్ బేస్ చేసుకునే ఉంటుంది. ఇంకొకసారి చెప్తున్నా, సిబిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సిబిల్ ఎగ్జాక్ట్లీ, బ్యాంకింగ్ అంటే సిబిల్. సో గుర్తుపెట్టుకోండి, సిబిల్ సిబిలే మీ ఫైనాన్షియల్ లైఫ్ని డిసైడ్ చేయబోతుంది, అంతే. ముక్కలు చెప్పాలండి. ఇప్పుడు మీరు హోమ్ లోను అమౌంట్ ఒకటేసారి ఇస్తారా, లేకపోతే నేను విన్నా హోమ్ లోన్ కట్టుకోవడానికి ఫేజెస్ వైజ్గా అమౌంట్ ఇస్తారని చెప్పి. అవును, అంటే ఒక కోటి రూపాయలు నేను ఒక ప్రాపర్టీ తీసుకుందాం అంటే ఒక జాగా తీసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను, ఆ కోటి రూపాయలు మీరు ఎలా ఇస్తారు అసలు? బ్రేక్ డౌన్ చేసి చెప్పండి. ఓకే, అది మనం హోమ్ లోన్ ఏంటంటే మనం స్టేజ్ వైజ్ రిలీజ్ చేస్తాం. అది కూడా ఎక్కువ చెప్తాను. సపోజ్ నేను ఒకేసారి మీరు అనుకున్న 1 crore రిలీజ్ చేశానే అనుకుంటున్నాం అనుకోండి, మీ ల్యాండ్ కాస్ట్ నాకు తెలిసి ఒక 20 lakhs 30 lakhs ఉందాం అనుకుందాం. అప్పుడు మేము స్ట్రైట్ అవే 1 crore ఇచ్చామనుకోండి, మీరు అది మిస్యూజ్ చేశారంటే బ్యాంక్ విల్ బి ఎట్ లాస్. బ్యాంకుకి నష్టం 70 lakhs బ్యాంకు నష్టం ఉంది కదా. సో అందుకని బ్యాంక్స్ అన్ని ఏం డిసైడ్ అయినాయి అంటే స్టేజ్ వైజ్ రిలీజ్ చేద్దాం. అంటే స్లాబ్ వేసాక ఒకసారి రిపోర్ట్ తెప్పించడం, మేము ఫొటోస్ తీసుకొని వాల్యూర్ వచ్చి విజిట్ చేస్తాడు. ఒకసారి ల్యాండ్ కొన్నప్పుడు ఎగ్జాక్ట్లీ, ల్యాండ్ కొన్నప్పుడు మనం రిజిస్ట్రేషన్ వాల్యూలో 50% లోన్ ఇస్తామన్నమాట. ఇది కొత్తది ఎవరైనా ప్రాపర్టీ కొనాలి అనుకున్న వాళ్ళ జాగాకి మీ నుంచి నా పేరు మీద నేను కొనాలి అనుకుంటే, మీరు కొనే సేల్ డీడ్ మీద 50% బ్యాంక్ ఫైనాన్స్ చేస్తుంది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ మీద 80 to 90% బ్యాంక్ ఫైనాన్స్ చేస్తుంది. లేదు ఆల్రెడీ నా మీద ప్లాట్ ఉంది,
నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా బ్యాంక్ 80-90% ఫైనాన్స్ చేయగలుగుతుంది. ఇప్పుడు స్టేజ్ వైజ్గా అన్నారు కదా, స్టేజ్ వైజ్ అంటే ఎలా? స్టేజ్ వైజ్ అంటే మనము ఇప్పుడు ఒకసారి స్లాబ్ వేసాము, స్లాబ్ వేసినప్పుడు మా వాల్యూర్ వచ్చి చూస్తాడు అనమాట ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది, దాని తగ్గట్టు రిలీజ్ చేస్తామన్నమాట అమౌంట్స్. ఎందుకంటే మిస్యూజ్ అవ్వకూడదు, మనం రిలీజ్ చేసిన ఫండ్ ఎండ్ యూజ్ కరెక్ట్గా ఉంది అంటే ఎక్కడికి వాడాలో ఆ అమౌంట్ ఆడ వాడడం జరుగుతుంది కాబట్టి. సో బ్యాంక్ ఎప్పుడు లాస్లో ఉండదు అనమాట, రిస్క్లో ఉండదు, సారీ నాట్ లాస్, రిస్క్లో ఉండదు అనమాట. స్టేజ్ వైజ్ రిలీజ్ చేస్తాం కాబట్టి ఓకే ఇప్పుడు మనం 10 lakhs వర్త్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది అనుకున్నాం, మనం దాని తగ్గట్లే రిలీజ్ చేస్తాం అనమాట. ఒకేసారి 1 crore ఇచ్చామనుకోండి, అది తప్పకుండా ఫండ్స్ అనేది డైవర్సిఫై అవ్వడం జరుగుతుంది, లేకపోతే ఎండ్ యూజ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఆ అమౌంట్ ఆ టయానికి అది ఎట్లా ఉండిద్దో మనం ఊహించలేమన్నమాట. సో దాని గురించి మనం ఏంటంటే స్టేజ్ వైజ్ ఒకసారి మామూలుగా ఫస్ట్ స్లాబ్ పడంగానే ఇస్తాము, ఇంకొకసారి ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్ అట్లా అయినప్పుడు ఇంకొక స్టేజ్ ఉంటుంది, ఇంకొకసారి విండోస్, గ్రిల్ గేట్స్, మొత్తం టైల్స్ అంతా వేసినప్పుడు ఫైనల్గా కంప్లీషన్లో ఏం చూస్తామంటే ఇంకా అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయి పెయింటింగ్ అయిపోయి అవన్నీ అయినాక ఫైనల్ డిస్బర్స్మెంట్ అనేది ఉంటుంది. ఈ మధ్యన మనం యాప్స్ చూస్తున్నాము, మనకు ఆన్లైన్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, మీరు సిబిల్ చెక్ చేసుకోండి ఫ్రీగా అని అంటున్నారు. మరి దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా నా సిబిల్? నా రికమెండేషన్ అయితే మీకు లోన్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే బ్యాంకుకి వెళ్ళి అక్కడ సిబిల్ చెక్ చేసుకోండి. అంతేగాని మొబైల్లో యాప్స్ ఉన్నాయి కదా, రోజు మార్నింగ్ లేసి ఒక 5 minutes దాని మీద స్పెండ్ చేయడం, ఎంత ఉంది నా స్కోర్, ఏమైనా పెరిగిందా తగ్గిందా, అది మాత్రం నేను రికమెండేషన్ కాదు. అది మీరు ఏంటంటే ఎప్పుడైతే మీకు లోన్ అవసరమో అప్పుడు ఒకసారి బ్యాంక్కి వెళ్ళి అప్రోచ్ అయ్యి చెక్ చేసుకోండి. ఇలా మీరు ప్రతిరోజు లెగిసి మొబైల్లో చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అది లోన్ ఎంక్వైరీ లాగా వెళ్ళి తనకేదో లోన్ రాలేదన్నట్టుగా సిబిల్ తగ్గిపోతుంది అనమాట. ఓకే ఓకే. సో నా రికమెండేషన్ మీకు లోన్ అవసరమైనప్పుడు బ్యాంకులో అప్రోచ్ అవ్వండి, అంతేగాని మొబైల్లో యాప్స్లో నా సిబిల్ స్కోర్ ఇంత ఉంది అని చెక్ చేసుకోవడం మాత్రం రికమెండెడ్ కాదు. ఇప్పుడు యాప్స్ అంటే నాకు గుర్తుకొచ్చింది, ఇప్పుడు ఈ మధ్యన చాలా స్కామ్స్ అవుతున్నాయి, ఆన్లైన్ యాప్స్తో చాలా స్కామ్స్ అవుతున్నాయి కదా. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ స్కామ్ బారిన పడం మనం? అది మనము ఫేక్ లోన్ యాప్స్ చాలా వచ్చినాయి, బెట్టింగ్ యాప్స్ చాలా అయిపోయినాయి, ఇక లోన్ యాప్స్ అయితే ఇక దారుణం. ఇక ఇప్పుడు ప్రతి వాళ్ళ మొబైల్లో లోన్ యాప్స్ అయితే ఉంటున్నాయి, అంటే నేను చూస్తుంటాను కదా, ప్రతి వాళ్ళ లోన్ యాప్స్ ఉన్నాయి. అది రికమెండెడ్ కాదు. లోన్ యాప్స్ అనేది మీరు కుదిరితే బ్యాంక్స్ని అప్రోచ్ అవ్వండి, వాళ్ళు చెప్పిన ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది, అదేమీ కష్టమేం కాదు. మీరు ఏంటంటే వీటిల్లో అవి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 36%, 48% పడుతుంది. అవన్నీ అసలు చేయగలిగింది కాదు. ఒక వాటిలో 36, 48 అంటున్నారు, అంటే నెలకు 3 నుంచి 4 రూపాయలు. అవును. మరి మీ బ్యాంక్లో ఎంత ఉంటుంది? మా దగ్గర 90 పైసా నుంచి మ్యాక్సిమం ఆఫ్ 1 రూపీ ఉంటుంది అనమాట. అంత డిఫరెన్స్ అది చాలా మనని ఫైనాన్షియల్ క్రైసిస్లోకి నెట్టేస్తుంది అనమాట, లిటరల్లీ చెప్తున్నాను. ఈ మిత్తిలు కట్టడానికి సరిపోతుంది జీవితం ఇక. కరెక్ట్. లోన్ తీసుకున్నాం ఎందుకు అన్న దానికి, అందుకని మీరు ఏంటంటే ఒకసారి అది వెరిఫై చేసుకోండి. అంటే ప్రతి దానికి కొంచెం ట్రస్టెడ్ బై ఆర్బీఐ అని, లేకపోతే ఎన్బిఎఫ్సి ఏదైనా కంపెనీ ఉన్నా కానీ ఒకసారి సెర్చ్ చేయండి, అది కరెక్టేనా, ఎన్బిఎఫ్సి ఎలా ఉంది, వాటి ఎట్లా ఉంటుంది, వాళ్ళు వడ్డీలు ఎట్లా చార్జ్ చేస్తున్నారు, కొంచెం ఆ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసేటప్పుడు ఒకసారి కామెంట్స్ చదవండి, రివ్యూస్ చూడండి ఒకసారి. మనం ఏదో అమౌంట్ అర్జెంట్స్ ఉంది అని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మన కాంటాక్ట్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు హెరాస్ చేస్తున్నారు. హెరాస్మెంట్ వల్ల కొందరు చనిపోతున్నారని కూడా విన్నా, సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఇప్పుడు లోన్స్ అనుకున్నాం, అసలు లోన్ కావాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి ఫస్ట్? ఇప్పుడు మనం అంతా లోన్ అంటున్నాం, బ్యాంక్స్ అంటే లోన్స్ అంటే బ్యాంక్స్ అన్నట్టు ఉంది కదా. అసలు లోన్ కావాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఓకే, ఫస్ట్ మనం ఏం చూస్తామంటే కేవైసీ అంటారు, నో యువర్ కస్టమర్. తన ఆధారు, పాన్ ఫస్ట్ మనం తీసుకున్నది అంటే పర్సన్ ఐడెంటిఫికేషన్ అనమాట. తను ఎవరు అసలు. చాలామంది ఏంటంటే పర్సన్ నేను తీసుకోలేదు సార్ లోను, అసలు నాది ఎట్లా వస్తుందో అని కూడా వస్తుంది అనమాట ఇప్పుడున్న కంప్లైంట్స్. సో మనం ఫస్ట్ అది చూస్తాం అనమాట, ఆధారు, పాన్ చూస్తాము. ఆ తర్వాత స్టెప్లో ఏంటంటే సిబిల్ ట్రిగ్గర్ చేస్తాం అనమాట. సెకండ్ స్టెప్లో ఏ లోన్ కన్నా మనం ట్రిగ్గర్ చేసేది సెకండ్ సిబిల్ ఏనండి. సిబిల్ని బాగా మెయింటైన్ చేస్తేనే అది నెక్స్ట్ స్టెప్కి మేము
ప్రొఫైల్ కానీ ఏదైనా ముందుకు మూవ్మెంట్ చేయాలంటే వెళ్తుంది, లేదంటే అక్కడే రిజెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పగలుగుతున్నాం ప్రతి బ్యాంకు చాలా వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వడం వల్ల 10 నిమిషాల్లో చెప్తుంది వీళ్ళకి లోన్ వస్తుందా రాదా, బేస్డ్ ఆన్ ద సిబిల్ ఆల్సో, సబ్జెక్టెడ్ టు లీగల్ వాల్యుయేషన్, అవన్నీ సబ్జెక్టెడ్ టు ఇన్కమ్ అనమాట. కానీ ఫస్ట్ సిబిల్ వల్ల చెప్పేస్తారు, సార్ ప్రొసీడ్ అవ్వగలం సార్ మీ లోను, లేదంటే ఇక్కడే నో సార్ ఇంకా సిబిల్ బాగాలేదు సో మనం లోన్ చేయలేమని. ఆ తర్వాత ఏమొస్తుందంటే సిబిల్ తర్వాత ఇన్కమ్కి వెళ్తాం అనమాట. ఆ ఇన్కమ్ ఎటు నుంచి వస్తుంది, శాలరీడా బిజినెస్ ఎంప్లాయా? శాలరీడ్ అయితే మనము ఏదైనా బ్యాంక్ ఏం చేస్తుందంటే శాలరీడ్ అయితే కొన్ని బ్యాంక్స్ 3 years ఐటీ రిటర్న్స్ తీసుకుంటుంది, కొన్ని బ్యాంక్స్ 2 years ఐటీ రిటర్న్స్ తీసుకుంటుంది, 1 year బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటుంది, 6 months పే స్లిప్స్ తీసుకుంటుంది. తర్వాత మేము యూనిట్ విజిట్ చేస్తాం, తను వర్క్ చేసే ఆఫీస్ని కూడా వర్క్ చేస్తాం, ఎందుకంటే వెరిఫై చేసుకోవాలి కదా తను వర్క్ చేస్తున్నాడా లేదా, లేకపోతే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడా లేదా అవన్నీ వెరిఫై చేసుకుంటాము. ఆ తర్వాత జెన్యూన్నెస్ బేస్ చేసుకొని మనం లీగల్కి వెళ్ళడం జరుగుతుంది. అది హోమ్ లోన్ అయితే ఆ ప్రాపర్టీ అంతా లీగల్గా ఉందా లేదా, ఒకళ్ళ నుంచి ఒకరికి పాస్ అవుతూ ఉంటుంది కదా డాక్యుమెంట్ అనేది, అదంతా కరెక్ట్గా ఉందా లేదా చూస్తాం. ఆ వాల్యుయేషన్ రిపోర్ట్స్ ఆ వాల్యుయర్ కూడా వస్తాడనమాట, అంటే అదేమన్నా బఫర్ జోన్లో కానీ లేకపోతే ఇంకేమన్నా హైడ్రా కానీ అలా ఏమన్నా ఉందా అని కూడా చూస్తారనమాట. సో ఇది ఫైనల్ స్టెప్ అండి. ఒక లోన్కి మనం బేసిక్గా అడిగేది అంటే శాలరీడ్ అయితే ఒక 1 year బ్యాంక్ స్టేట్మెంట్, 6 months పే స్లిప్స్, 1 year Form 16 ఆర్ 2 years ఐటీఆర్ అనమాట. ఇప్పుడు బిజినెస్ వాళ్ళకి వచ్చేసి 1 year వాళ్ళ బిజినెస్ జరిగిన ట్రాన్సాక్షన్ 1 year బ్యాంక్ స్టేట్మెంట్, 2 years ఐటీ రిటర్న్స్. 2 years ఐటీఆర్స్తో చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మా ఫాలోవర్స్ కోసం అసలు ఐటీఆర్ ఏంటో చెప్పండి. ఐటీఆర్ అంటే ఏంటంటే మనకు వచ్చిన ఇన్కమ్ని డిక్లేర్ చేస్తున్నాం అనమాట. ఇట్లా ఒక అప్రూవల్ తీసుకుంటున్నాం, నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది అని ఒక అప్రూవల్ అన్నమాట. మనకి ప్రతిదానికి క్రాస్ వెరిఫై చేసుకోవడం మన లైఫ్లో కామన్ కదా. ఇప్పుడు ఒక పని చేసామంటే మనం అమ్మని అడుగుతాము, నాన్న అడుగుతాం, డాడీ ఇది చెయ్యొచ్చా అని అడుగుతాం కదా. అట్లా ఇప్పుడు ఆ ఇన్కమ్ని అప్రూవల్ తీసుకుంటాం అన్నమాట, మన వస్తుంది నాకు అనే ఒక డిక్లరేషన్ అనమాట. సో ఐటీఆర్ అనేది మాకు లోన్ ఎవరికైనా లోన్ ప్రొసెస్ చేయాలి ఆ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఇస్తాము. సో అందుకని ఐటీఆర్ అనేది అదనమాట, ఇన్కమ్ డిక్లరేషన్ అనమాట. నాకు హౌస్ రెంట్స్ ఎంత వస్తున్నాయి, ఆ ఇన్కమ్ అనేది ఒక సర్టిఫికేషన్ వస్తుంది అనమాట. ఆ ఇన్కమ్కి ఊరికి మనం నోటి మాటలతో చేయలేము కదా, అందుకని. ఆదిత్య, ఐటీఆర్ ఉన్న తర్వాత కూడా బ్యాంక్స్ ఎందుకు రిజెక్ట్ చేస్తాయి లోన్స్ని? ఐటీఆర్లో అనేవి రెగ్యులర్గా ఫైల్ చేస్తుండాలి శివ, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఐటీఆర్స్కి గ్యాప్ 6 months లేకపోవడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. అదేంటంటే వీళ్ళు లోన్ కోసమే అప్లై చేశారా అన్న కాన్సెప్ట్ వస్తుంది అనమాట. బ్యాంకుకి వెరిఫై చేసినప్పుడు ఆ డేట్ ఆఫ్ ఫైలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఐటీఆర్ రెగ్యులర్గా ఫైల్ చేయాలి, అండ్ ఒక ఐటీకి ఇంకో ఐటీకి 6 months గ్యాప్ తప్పకుండా ఉండాలి. ఇప్పుడు ఐటీఆర్ ఉన్నోళ్ళు ఓకే, వాళ్ళకి లోన్స్ వస్తాయి ఓకే. ఐటీఆర్ చేసుకోలేదు, ఐటీఆర్ చేసుకున్న వాళ్ళకి కూడా ఏమైనా లోన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఏదైనా లోన్స్ వస్తాయా? ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటిలో వస్తున్నాయండి. ఇప్పుడు బ్యాంక్స్ ఇస్తున్నాయండి. బ్యాంక్సే కొందరైతే కార్ లోన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం మనం. కొన్ని బ్యాంక్స్ అగ్రికల్చర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది, రైతులకి ఇన్కమ్ కూడా ఉంటుంది. సో వాళ్ళు కూడా కార్ కొనాలన్నా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మనము కొన్ని బ్యాంక్స్ ఏంటంటే 5 acres పైన ఉన్నా కానీ దాన్ని బేస్ చేసుకొని కార్ లోన్స్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఇంకొకటి ఏంటంటే అకౌంట్లో యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసిన లాస్ట్ 6 months యావరేజ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసిన దాన్ని బేస్ చేసుకొని కూడా కార్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు బిజినెస్ ఇప్పుడు అగ్రికల్చర్ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు రైతులకు కానీ మహిళలకు, పిల్లలకి, సీనియర్ సిటిజన్స్కి బ్యాంక్లో ఏమన్నా స్పెషల్ ప్రొడక్ట్స్ ఉన్నాయా? అంటే వాళ్ళకంటూ స్పెషల్ అకౌంట్స్ కానీ స్పెషల్ లోన్స్ అని ఏమన్నా ఉన్నాయా? మంచి క్వశ్చన్ శివ. ఇది ఉన్నాయండి, ఆ ఏజ్ వైజ్గా ఉన్నాయి, ప్లస్ జెండర్ వైజ్ ఉన్నాయి అకౌంట్స్. ఇప్పుడు మీరు అన్నట్లు సీనియర్ సిటిజన్స్కి మ్యాక్సిమం చాలా బ్యాంక్స్ 0 balance ఆఫర్ చేస్తున్నాయి. కష్టం వాళ్ళ కోసం అని డోర్ స్టెప్ బ్యాంకింగ్ అని, అంటే వాళ్ళు రాలేరు కదా కొంచెం ఏజ్డ్ పీపుల్కి. సో సీనియర్ సిటిజన్కి డోర్ స్టెప్ బ్యాంకింగ్ అని అట్లా ఉన్నాయన్నమాట. స్టూడెంట్స్కి ఏమో స్టూడెంట్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట. అందులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే చాలు అనమాట. ఒక 100 rupees అని 0 balance ఆఫర్ చేస్తున్నాం స్టూడెంట్ అకౌంట్స్.
సో ఎక్కడైనా వెళ్ళినా కానీ వాళ్ళకి కన్వీనియన్స్ ఈజీగా ఉండాలి. పేరెంట్స్ ఇక్కడ అమౌంట్ ఇస్తే వాళ్ళు వాడుకోవడానికి అక్కడ ఏటీఎం కార్డు, చెక్ బుక్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. చిన్న పిల్లల కోసం సేవ్ చేద్దాం అనుకుంటారు చాలా మంది పేరెంట్స్. చిన్న పిల్లల కోసం ఏమన్నా స్పెషల్ అకౌంట్స్ ఉంటాయి? చిన్న పిల్లలకు కూడా ఉన్నాయండి. కిడ్స్ అకౌంట్స్ అంటారు వాటిని. బేసిక్గా అన్ని బ్యాంక్స్లో కిడ్స్ అకౌంట్స్ అన్నీ ఉంటాయి, అప్రోచ్ అవ్వచ్చు. అదేంటంటే నేను ఇప్పుడు బ్యాంకింగ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది దాని గురించి. ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఫీజు ఎట్లా పే చేయాలనేది ముందలే వాళ్ళ అకౌంట్లో వేసి ఉంచుకుంటున్నారు అనమాట. మళ్ళీ దాన్ని వాడకుండా, ఎందుకంటే దానికి ఏంటంటే ఓన్లీ ఒకటే సొల్యూషన్, ఏటీఎం కార్డు ఒక్కటే. దానికి ఫోన్ పే, నెట్ బ్యాంకింగ్ ఏమి ఉండవు అనమాట. అంటే చిల్డ్రన్ అకౌంట్స్ ఉండవండి. సో అంటే నెక్స్ట్ ఇయర్ కి ఫీజు దాపెట్టుకోవాలంటే మన ఇండియాలో ఫీజులు ఎంత పెరిగినాయో ఊహించుకోరు. ఇక అంత దారుణంగా అయిపోయినాయి మన దగ్గర స్కూల్ ఫీజెస్. నిజం. సో అలాంటి అకౌంట్స్ ఏంటంటే మనం కిడ్కి ప్లస్ కిడ్ సేవింగ్ అనమాట. తనకి అలవాటు అవ్వాలి హ్యాబిట్. మేము ఆ కిడ్కి ఏంటంటే ఒక చిన్న డాల్స్ లాగిస్తున్నాము. వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు కాయిన్స్ వేసుకోవడం, అవి తీసుకొచ్చి వాళ్ళ అకౌంట్ చిన్న హుండీ లాగా అట్లా ఉంటాయి అనమాట. అవి తెచ్చి వాళ్ళకి కూడా బ్యాంకింగ్ అవేర్నెస్, బ్యాంకింగ్లో ఎవరెవరు ఉంటారు, అదొక మంచి ఎక్స్పీరియన్స్. నిజంగా చెప్తున్నాను, మీరు ఏదైనా బెస్ట్ ఏంటంటే కిడ్స్ అకౌంట్ ఓపెన్ చేయండి. అప్పుడే మీకు ఆ వాల్యూ తెలుస్తుంది. సేవ్ చేయడం అనేది నేను చూశాను చాలా బ్యాంక్ అకౌంట్స్లో కిడ్స్ అకౌంట్లో వేసిన బ్యాలెన్సెస్ మళ్ళీ విత్డ్రా కాలేదు. మిగతా వాళ్ళన్నిటికీ వాడేస్తుంటారు. ఎందుకంటే ఇది కిడ్ పర్పస్ కదా, మనం వాడేటప్పుడు ఒకటిసారి గుర్తొస్తాడు అనమాట. అరే ఇది తినే అమౌంట్ తన ఫీజ్ కానీ దేనికైనా హెల్ప్ఫుల్, తన ఫ్యూచర్లో కెరియర్స్ కానీ ఏదైనా యాక్టివిటీస్ కానీ ఆ అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఆదిత్య, ఇప్పుడు నేను విన్నాను చాలా వరకు డబ్బులున్న వాళ్ళు వాళ్ళ దగ్గర, కోటీశ్వర్లు ఎస్పెషల్లీ, వాళ్ళ డబ్బులు ఉండి కూడా లోన్స్ తీసుకుంటారు. కారు కొంటప్పుడైనా, హోమ్ లోన్కైనా వెళ్తారు. ఎందుకట్లా? అంటే వాళ్ళు ఫండ్స్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉండడానికి శివ. అదేంటంటే ఇప్పుడు డెట్ ఇన్స్ట్రుమెంట్ అయిపోతుంది. అంటే నువ్వు అమౌంట్ కార్ కొనేసావు అనుకో, అక్కడ అమౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఈ అమౌంట్తో వాళ్ళు బిజినెస్లో పెట్టి దాన్ని ఇన్వెస్ట్ చేసి ఇంకా వాళ్ళ బిజినెస్ని ఇంకా ఎక్కువ ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు అనమాట. బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ ఎర్న్ చేసి, సో అట్లా అని వాళ్ళందరూ లోన్స్ తీసుకునేది దాని గురించి అనమాట. అంటే బ్యాంక్లో లోన్ ఇంట్రెస్ట్ తక్కువకి వస్తుంది, వాళ్ళ బిజినెస్లో ఇంతకంటే రిటర్న్స్ ఎక్కువ, ప్రాఫిట్ ఎక్కువ, వాళ్ళ అమౌంట్ ఎప్పుడు బ్లాక్ కాదు. కరెక్ట్. ఆదిత్య, ఈ మధ్యన చాలామంది యూపీఐలో మిస్టేక్ చేస్తున్నారు. దాంట్లో రెగ్యులర్ మిస్టేక్ ఏంటిదంటే ఒకరికి పంపించబోయి ఇంకొకరికి అమౌంట్ కొడుతున్నారు. అవును. అప్పుడు ఏం చేయాలి? నేను అదే ఇందాక మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక్కసారి ఏంటంటే అమౌంట్ అనేది ఫస్ట్ ఒక 1 రూపీ పెట్టి కన్ఫర్మ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఒక అడ్వైజ్గా, ఒక 1 రూపీ కొట్టేసి వచ్చింది అంటే మిగతా అమౌంట్ పంపించుకోండి. ఇంకొకటి సరే ఇంకా జరిగిందో జరిగింది. ఇంకొకటి ఏంటంటే నెంబర్ వచ్చేసి 1930. ఇది మీరు కాల్ చేస్తే ఎమ్మటే వాళ్ళు ఆ కరస్పాండింగ్ బ్యాంక్లో ఉంటే అమౌంట్ని హోల్డ్ చేయగలుగుతారు. సో మీరు ఫస్ట్ చేయాల్సింది 1930 కాల్ చేసేసి ఆ అమౌంట్ని బ్లాక్ చేయించేసుకోండి. ఆ తర్వాత బ్యాంక్ని అప్రోచ్ అవ్వండి. బ్యాంక్ ఎట్లా చేయాలో చెప్పేస్తారు, మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలరో ఆ విధంగా చేస్తారు అనమాట. ఆదిత్య, ఈ రోజుల్లో ఆన్లైన్ స్కామ్స్ బాగా పెరిగిపోయినాయి కదా. ఈ ఆన్లైన్ స్కామ్స్లో పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? శివ, ఇది ఆన్లైన్ స్కామ్స్ అయితే మీరు అన్నట్లు అసలు రోజుకు ఒక కొత్తగా వస్తుందన్నమాట. అది మనము చేయాలంటే ముందర మనం కంట్రోల్లో ఉండాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన వాటిలో అయితే ఇప్పుడు వాట్సాప్లో ఏపీకే ఫైల్స్ అని వస్తున్నాయి. సేమ్ మన బ్యాంకింగ్ యాప్స్ లాగానే ఉంటుంది, లుక్ అంతా సేమ్ మన బ్యాంకింగ్ యాప్స్ లాగానే ఉంటాయి. నేను చెప్పేది అయితే ఆ అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చి ఇది మీ బ్యాంక్ యాప్ అన్నా కూడా మీరు డౌన్లోడ్ చేయొద్దు. ఏది ఉన్నా కానీ మీరు పక్కా ప్లే స్టోర్కి వెళ్ళి 1-2 సార్లు వెరిఫై చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ వాట్సాప్లో చాలామంది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఫోన్లో హ్యాక్ అయిపోయి మొత్తము అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం చూసుకోండి ప్లీజ్. యాప్ ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైనా ఫార్వర్డ్ చేసినా కానీ మీ అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చినా కానీ మీరు ఇంకొకసారి బ్రాంచ్కి కాల్ చేసి వెరిఫై చేసుకోండి ఎవరు పంపించారు ఏమన్నా అని. ప్లీజ్, ఇది మాత్రం ప్రికాషనరీ. ఇప్పుడు ఈ మధ్యన జరిగింది, నేను ఒక గ్రూప్లో చూశాను. ఆ గ్రూప్లో ఒక పర్సన్ నుంచి ఏపీకే ఫైల్ పంపించి ఇది ఇన్స్టాల్ చేసుకోండి, మీకు 2000 రూపీస్ ఇమీడియట్గా వస్తాయని చెప్పారు అన్నట్టు. ఇంకా నేను చూసింది అయితే శివ, అది ఇన్స్టాల్ చేయగానే ఆమె నెంబర్ నుంచి ఇంకొక 10 మందికి వెళ్ళినాయి అనమాట. ఆమె కాంటాక్ట్స్లో ఉన్న నెంబర్స్లో ఇంకొక 10 మెంబర్స్కి వెళ్ళింది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మన రిలేషన్ కదా వాళ్ళు, అంటే దే ఆర్ జెన్యూన్ అనుకొని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటున్నారు అనమాట. అందుకని నేను అనేది ఏంటంటే అసలు ఆ స్కోప్ ఇవ్వద్దు. ఫస్ట్ మనమే క్రియేటర్స్ అవుతున్నాం వాటికి. మనమే అది అన్నోన్ నెంబర్ నుంచి ఏదైనా వస్తే 1-2 సార్లు క్రాస్ వెరిఫై చేసుకోండి.
ఎందుకంటే ఇలా బ్యాంకింగ్ యాప్స్ అనేది ఇట్లా వాట్సాప్లో అలా షేర్ చేయడానికి రాదన్నమాట. ఇంకొకటి మనం ఏదైనా ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను, ఎవరైనా ఫేక్ లింక్స్ పంపించి అమౌంట్ మీకు వస్తుంది అని చాలా వస్తాయి అనమాట, మీకు అమౌంట్స్ వస్తాయండి 5,000 అని, అలాంటి వాటికి పడిపోవద్దు అసలు. ఏంటంటే అట్లయినా వాడెందుకు ఇస్తాడు మనకు 5,000? ఎగ్జాక్ట్లీ డబ్బులు ఎందుకు ఇస్తాడు? ఊరికే రావు, ఊరికే రావు. మనం ఏంటంటే వచ్చేస్తుంది, వాడు ఏమంటాడంటే యూపీఐ పిన్ మనం ఎంట్రీ చేస్తున్నాము అంటే అది మన అకౌంట్ డెబిట్ అవ్వడమే తప్పితే అకౌంట్లోకి కట్ అవ్వడం తప్పితే కానీ అది వచ్చేవి కాదనమాట. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, మనం యూపీఐ పిన్ ఎంటర్ చేస్తున్నాము అంటే అవి మనకు వచ్చేవి కాదు, మనకు పోయేవి అనమాట. అదొక్కటే ముద్దు గుర్తు. ఇప్పుడు ఈ రోజులలో ఇప్పుడు ముద్రా లోన్ చాలా ఫేమస్ అయింది కదా. అవును. ఈ ముద్రా లోన్ అంటే ఏంటిది? ముద్రా లోన్ ఎవరికి ఇస్తారు? ఓకే, ముద్రా లోన్ అనేది ఫస్ట్ థింగ్ బిజినెస్ వాళ్ళకి ఇస్తారండి. మన డైలీ ఆపరేషన్స్ వాటి కోసము, స్టాక్ కొనడానికి. అది సపోర్టెడ్ బై గవర్నమెంట్, గ్యారంటీ ఉంటుంది అనమాట దానికి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. మీరు ఏమైనా అది ఎవరికి హెల్ప్ఫుల్ అవుతుంటే ఫస్ట్ బిజినెస్ పీపుల్. ఇంకా ఇప్పుడు ఏంటంటే కొత్త ఇప్పుడు యూత్ వస్తున్నారు కదా, వాళ్ళు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి వాటన్నిటికి పెట్టుబడి కోసం గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మా ముద్రా లోన్ అనేది సెంట్రల్ స్కీమ్ అన్నారు కదా. అవును. ఇంకా ఇలాంటివి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి? మంచి క్వశ్చన్ శివ. ఇదేంటంటే పీపుల్ అందరికీ ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం అని హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, ప్లస్ పెన్షన్ స్కీమ్ 3 ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ స్కీమ్ నడుపుతున్నది ఇప్పుడు. ప్రధానమంత్రి PMJJY, PMSBY, ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన అని మనకి తక్కువ ప్రీమియంలో ఎక్కువ కవరేజ్ వచ్చి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. మీరందరూ మాత్రం పక్కా వాటిని బ్యాంకుకి వెళ్ళి మీకు మీ ఏజ్ క్రైటీరియాని బేస్ చేసుకొని ఉంటాయి అన్నమాట. అది ఒక్కసారి బ్యాంక్కి వెళ్ళి అప్రోచ్ అయ్యి, నేను అనేది చాలా తక్కువ ప్రీమియం 22 రూపీస్, 460 రూపీస్ అట్లా ఉంటాయి అన్నమాట. మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం, ఇలాంటి చిన్నవి తీసుకున్నప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆదిత్య, పిలవగానే మా పాడ్కాస్ట్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.